విభజన సమస్యల పరిష్కారం అంటే ఇంకో వార్త. పేదల భూములు పెద్దల చేతిలోకి, శ్రీరామ్ సాగర్ ముప్పు భూముల పేరిట భూదందనట. ల్యాండ్స్ కోల్పోయిన రైతుల పేరుతో సమర్థన్ సర్టిఫికేట్లు, డీఫాన్ పట్టాలతో కోట్లు విలువ చేసే భూమి స్వాహా. నిర్మల్ జిల్లాలో 3000 ఎకరాల వరకు మాయం. భూములు కొట్టేసిన వారికి రెవెన్యూ అండదండలు. ఇక రేడియస్ నిబంధనలు తిలోదకలు. అదేవిధంగా ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 5 దశాబ్దాల కిందట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో రైతుల వద్ద పెద్ద ఎత్తున భూములు సేకరించారు. అప్పట్లో కొందరికి పరిహారం ఇచ్చారు, ఇంకా అనేక గ్రామాల రైతులకు పరిహారం ఇవ్వలేదు. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇచ్చే ప్రభుత్వం నిబంధనలను ఆసరగా చేసుకున్న కొందరు బడా వ్యాపారులు ఇందులో చక్రం తిప్పారు. పేదలకు మచ్చిక చేసుకొని కోట్ల విలువ చేసే భూములను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక రెవెన్యూ మేనేజ్ చేసి సమర్థన్ సర్టిఫికేట్లు పొందిరట. భూములు కోల్పోయిన రైతుల పేరిట బడా వ్యాపారులు ఎస్ఆర్ఆర్పి స్పెషల్ కలెక్టర్ ఆఫీస్ నుంచి సమర్థన్ సర్టిఫికేట్లు పొందారు. పేద రైతుల పేరుతో దరఖాస్తులు చేసి, సో ఇట్లుంటుంది అధికారుల వ్యవహారము గిట్లుంటుంది. కొంతమంది అధికారులు చేసేవాటి చూడండి, పేదల భూములు పెద్దల చేతులకు అని చెప్పేసి. ఇక రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూములు కాజేసేందుకు పథకం రచించారు. ప్రభుత్వం పేద రైతుల పేరిట భూమి కేటాయించిన వెంటనే ఆ ల్యాండ్ను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ రైతు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోవడం అంత సులువైన పని కాదు. దీనికి సంబంధించిన ఫైలు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కలెక్టర్ వరకు వెళ్తుంటాయి. దీనిపై పెద్దగా అవగాహన లేని రైతులు ముందుగానే భూ వ్యాపారులతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎకరానికి 20 లక్షల ధర పలికే భూమికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అగ్రిమెంట్ చేసుకుంటారు. భూమి బదలాయింపు కాగానే ఆ మొత్తం రైతులకు ఇచ్చేసి ఇక ఆ భూములను కొట్టేస్తారు. ఇలా 100 ఎకరాల్లో ప్రభుత్వం అసైన్డ్ భూములను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. మొత్తం ఎంత చూడండి, 100 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. చక్రం తిప్పిన పెద్దలంటూ ప్లాట్లు చేసి అమ్మకానికి. ఇక చూస్తే అంతా లీగల్గానే ఉంటుందట. భూ తతంగం అంతా చూస్తే అంతా లీగల్గానే కనిపిస్తుంటుంది. కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి అడ్డగోలుగా రైతులకు చెందిన కోట్ల విలువైన భూమిని కాజేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉదాహరణకు నిర్మల్ మండలంలోని వెంకటాపురం గ్రామం శివార్లో సర్వే నెంబర్లు 66, 110, 117, 257, ఇక 322, 508, 539 నిర్మల్ అర్బన్ మండలానికి సంబంధించి, నిర్మల్ టౌన్ సంబంధించి 530, 531, 532, 33 ఇట్లా సర్వే నెంబర్లో రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములుగా చూపుతున్నాయి. ఈ భూములను వివిధ కారణాలతో అనేక మంది కేటాయించారు. ఇందులో కొన్ని సర్వే నెంబర్లు D1 పట్టాలుగా సైతం మంజూరు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా ఫస్ట్ అధికారుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అధికారులు ఇలా కొంతమంది అధికారులు దొంగల లెక్క వ్యవహరిస్తున్నారు పాపం. ఇక్కడ చూడండి, మొత్తం పేదల భూమిని కూడా పెద్దల చేతులకు పోయినట్టు, ల్యాండ్స్ అని కోల్పోయిన రైతుల పేరుతో సమర్థన్ సర్టిఫికేట్లు అంటూ వార్త కనిపిస్తుంది. సో అప్పుడు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఎవరైతే భూములు శ్రీరామ్ సాగర్కు ముప్పు భూముల పేరిట భూదందా చేస్తూ మొత్తం మరి కోట్ల రూపాయలు కొలగొడుతున్నట. వాళ్ళకి ఇచ్చేది 2 లక్షలు, వాళ్ళు అమ్ముకునేది 20 లక్షలు. కొంతమంది తహసీల్దారులు, కొంతమంది ఉన్నత స్థాయి అధికారులని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక ఇష్టారాజ్యంగా కొంతమంది బడాబాబులు ఆడుతున్నటువంటి ఆట ఇది. పేదోనికి ఏం తెలుస్తుంది? ఆ భూమి బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ధర ఎంతనో తెలియదు. పేదోడికి ఎట్లా పట్ట చేసుకోవాలో తెలియదు, ఎవరికి కలవాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. మరి ఈ సందర్భంలో ఇక బలిసినోడు ఇదే ఆసరగా చేసుకొని అగ్రిమెంట్ పేరిట, దాని పేరిట, దీని పేరిట ఇక మొత్తం కోట్ల రూపాయలని మరి కాజేసే ప్రయత్నం చేశాడు. మొత్తం దాదాపు 3000 ఎకరాల వరకు మాయమైందట. నిర్మల్ జిల్లాలోనే 3000 ఎకరాల వరకు మాయమైందట. ఇక ఈ పేదోడేమో ఇంకా మా భూమి మా దగ్గరనే ఉందేమో, మా భూమి మాకు అవుతుందేమో అని చెప్పేసి మండల ఆఫీసుల చుట్టూ లేకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది అప్పటికే ఎవరికో పట్ట అయిపోతుంది. అది లీగల్గానే వాడు తహసీల్దార్ తోటి అక్కడక్కడ వానితోటి వీనితోటి కుమ్మక్కాయి మొత్తం ఒక సిండికేట్ లెక్క అయ్యి దాన్ని ఎటువంటి ఇల్లీగల్ లెక్క కాకుండా లీగల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నాలు చేస్తారు. సో చూడాలి అధికారులు మరి ఏమైనా యంత్రాంగం కదులుతుందా, మరి నిజంగానే ఈ భూమిని నిజమైనటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లా రోజు ఇది ఒక వార్త కాదు, పత్రికలో వచ్చినటువంటి వార్త ఒక్కటే మనకు కనబడుతుంది. బట్ పత్రికల దాకా రానటువంటి వార్తలు కొన్ని వందల్లో, వేలల్లో, కోలలో ఉన్నాయి. లెక్కలేని ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా సొంత అన్నదమ్ములు కూడా వాళ్ళని మోసం చేసి కబ్జాలు చేసి అమ్ముకున్నటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఈ ధరణి వచ్చినాక అంత ఆగమాగమైపోయింది వ్యవస్థ మొత్తం.
సో ఇవే హైలైట్ కనిపిస్తున్నాయి మనకి దిశలో కూడా. ఇండ్ల స్థలాలు వేలమంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక పేదరికం నుంచి బయటపడ్డ 26.9 కోట్ల మంది అంట.